హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బ్రెడ్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్రెడ్ బోర్డ్ అంటే ఏంటి? ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని దీని మీద టెంపరీగా కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఉపయోగిస్తారనమాట. అంటే ఇది ఒక సర్క్యూట్ బోర్డు లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఈ జనరల్ సర్క్యూట్ బోర్డు ఉంటాయి కదా, ఇటువంటివి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, దీన్ని పీసీబీ అంటారు, దీన్ని బ్రెడ్ బోర్డ్ అంటారు. అంటే ఇదేంటంటే పర్మనెంట్గా అందులో కాంపోనెంట్స్ ఇన్సర్ట్ చేసి సోల్డరింగ్ చేయడాన్ని, అంటే ఈ విధంగా చేయడాన్ని దీన్ని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పర్మనెంట్ అంటారనమాట. అయితే ఇవి ఏంటంటే టెంపరీగా ఒక సర్క్యూట్ని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాన్ని ట్రయల్ వేయడం కోసం ఆ కాంపోనెంట్స్ని సోల్డరింగ్ చేయకుండా ఇందులో ఇన్సర్ట్ చేసి ఆ సర్క్యూట్ని టెంపరీగా చేయడం అనమాట. అది ఎలాగనేది చూద్దాం. అసలు ఈ బ్రెడ్ బోర్డు ఏ విధంగా ఉంటుందంటే, దీన్ని మనం కరెక్ట్గా చూసినట్టయితే ఈ లైన్స్ ఉన్నాయి కదా, డాటెడ్ లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 లైన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఈ 2 లైన్స్ విడ్త్ తక్కువ ఉన్నాయి, ఈ మధ్యలో ఉన్నవి కొద్దిగా విడ్త్ ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో దీన్ని డివైడర్ అంటారు అనమాట. ఇక్కడ ఎడ్జ్ లాగా ఉంది కదా, గాడి లాగా, దీన్ని డివైడర్ అంటారు. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ పవర్ రైల్స్, ఈ కాంపోనెంట్ రైల్స్ అనమాట. అంటే దీనిలో చూడడానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ మొత్తం ఈ 10 పార్ట్స్గా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 పార్ట్స్లో కూడా ఇవి ఒక్కో పార్ట్కి 2 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి సపరేట్గా ఉంటాయి. ఇది లోపల ఈ లైన్ వేరు, ఈ లైన్ వేరు అనమాట. 2 లైన్స్ ఉన్నాయి కదా. ఇది మనం క్లియర్గా చూసినట్టయితే అసలు ఇది ఇంటర్నల్గా దీని కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇలా చూద్దాం. ఇలా ఉంది కదా, అది ఇంటర్నల్గా ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయంటే, ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5, ఈ 5 బాక్సెస్ కలిపి ఇది ఒక పార్ట్ అనమాట. అంటే ఇంటర్నల్లీ కనెక్ట్ అయ్యి ఉంటాయి లోపల. అంటే ఇక్కడ సన్న లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది మీకు తెలియడం కోసం ఇక్కడ లోపల ఇలా కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5, అంటే ఈ 5 లైన్స్ అనమాట. ఈ లైన్స్ వరకు కనెక్టివిటీ ఉంటుంది, వీటికి మళ్ళీ వేరే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అంటే ఇదొక లైన్, ఇదొక లైన్, వీటి పవర్ లైన్ అంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఇంకో లైన్, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు, ఈ 5టికి కలిపి ఇదొక కామన్ లైన్, ఇదొక కామన్ లైన్. అంటే మొత్తం 4 లైన్స్ వచ్చినాయి. మనం చూస్తే చూడండి, ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఇదొక లైన్, ఇదొక లైన్, మళ్ళీ ఇదొక లైన్, ఇదొక లైన్. అదేవిధంగా ఈ బాటమ్ సైడ్లో ఉన్నటువంటి 2 లైన్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఇవి హారిజెంటల్లీ కనెక్టెడ్ అనమాట. ఇవి అడ్డంగా కనెక్ట్ చేసి ఉన్నాయి, ఈ వెర్టికల్లీ కనెక్టెడ్. ఎలాగా ఈ నిలువుగా ఉంటాయి అన్నమాట ఈ కనెక్షన్స్ అన్నీ. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి, అంటే ఈ ఒకదానికి ఒకటి కలవ అనమాట. సైడ్ వాటికి సంబంధం ఉండదు, ఇలా ఈ విధంగా. అయితే ఇందులో మనం ఈ సర్క్యూట్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎల్ఈడి ఉంది. ఎల్ఈడి గ్లో అవ్వాలంటే దాన్ని మనం సప్లై ఇవ్వాలి. ఈ పవర్ సోర్స్, ఈ బ్యాటరీ సప్లై, దీని ద్వారా ఇక్కడ మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూసినట్టయితే ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ నుంచి వచ్చిన ప్లస్ మైనస్ ఉంటాయి సోర్స్, ఈ పవర్ సోర్స్ అనమాట. ఇది ప్లస్, ఇది మైనస్. ఇది ఒక రెసిస్టర్, ఇది ఎల్ఈడి. ఈ విధంగా ఉంటే ఈ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది అనమాట. దాన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఇక్కడ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఈ ఎల్ఈడిని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా, అంటే ఏ లైన్స్ అయినా పర్లా, అంటే ఈ వర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా. సపోజ్ చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నంబరింగ్ ఉంటుంది. మనం దగ్గరగా చూసినట్టయితే ఇక్కడ చూడండి 1
5 10 అంటే ఈచ్ 5 డాట్స్ తర్వాత ఒక కౌంట్ ఉంటుంది అనమాట. ఎలాగంటే 1 2 3 4 5 చూడండి ఇక్కడ వరకు 1 2 3 4 ఈ 4 తర్వాత 5th లైన్ అనమాట ఇది. ఈ విధంగా చూస్తే 1 5 10 15 20 25 30 35 40 45 50 55 60 60 తర్వాత ఇక్కడ 4 ఇంకా ఎక్స్ట్రాగా 4 ఉన్నాయన్నమాట. అది ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎల్ఈడిలో ఇది యానోడ్ క్యాథోడ్లోనే కదా, ఈ పెద్ద టెర్మినల్ యానోడ్. ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ కనెక్ట్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది యానోడ్ అనమాట. ఇలా ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ రెసిస్టర్ ఉంది కదా, అంటే యానోడ్ లైన్ నుంచి మనం ఈ సర్క్యూట్లో చూస్తే ఎలా ఉంది, సర్క్యూట్లో యానోడ్ ఇది ప్లస్ ఇది మైనస్ అనమాట. ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఇది 1K రెసిస్టర్ అనమాట, 1 కిలో ఓమ్స్. ఇది 9 వోల్ట్ బ్యాటరీ అనమాట. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ సర్క్యూట్లో చూసుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఇది యానోడ్ లైన్ అనమాట. అంటే ఈ రెసిస్టర్ని ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి. ఈ ట్వీజర్తో ఇలా ప్రెస్ చేయాలన్నమాట పట్టుకొని. నెక్స్ట్ అదర్ ఎండ్ వచ్చి ఈ బ్యాటరీకి రావాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా తీసుకోవచ్చు. ఈ పై లైన్ ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ పై లైన్లో కనెక్ట్ చేసాం అంటే ఇది పాజిటివ్ ఇక్కడ ఇవ్వాలి. క్యాథోడ్ టెర్మినల్ ఇక్కడ ఉంది. ఈ క్యాథోడ్ టెర్మినల్కి ఈ లైన్ కదా క్యాథోడ్, ఇక్కడ ఈ బ్లాక్ వైర్ కనెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసాం అనమాట. అంటే ఈ కింద లైన్, ఇక్కడ పై లైన్ కింద లైన్ రెండు ఉన్నాయి కదా, ఆ పై లైన్లో పాజిటివ్ కనెక్ట్ చేసాం. ఈ కింద లైన్ క్యాథోడ్ అయింది. అయితే ఇప్పుడు దీన్ని మనం వోల్టేజ్ సోర్స్ ఇవ్వాలంటే ఈ రెండు లైన్స్కి ఇక్కడ ప్లస్ మైనస్ ఇస్తే సరిపోతుంది. అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అనుకోవాలి. ఇలా కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఎల్ఈడి గ్లో అవుతుంది. చూడండి ఇక్కడ ప్లస్కి ఇక్కడ ఇద్దాం. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే లోపల ఇంటర్నల్గా ఈ లైన్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడ కలిపాము ఇక్కడ, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ఈడిని కలిపాం. ఈ ఎల్ఈడి యానోడ్ నుంచి ఇక్కడికి ఒక రెసిస్టర్ని ఇచ్చాం. క్యాథోడ్ని తీసుకొచ్చి ఈ బాటమ్ లైన్కి ఇచ్చాం. అంటే ఇక్కడ ఉన్న రెండిట్లో కింద లైన్కి సెకండ్ లైన్కి ఇచ్చాం. అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం వోల్టేజ్ సోర్స్ ఇవ్వచ్చు. అంటే ఈ లైన్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. అంటే ఈ లోపల ఇదంతా ఒకే లైన్ కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది కదా, అంటే ఈ 5 కూడా ఒకటే అనమాట. ఇప్పుడు దానికి మనం మైనస్ కనెక్ట్ చేద్దాం. ఇలాగనే ఇవ్వచ్చు. ఇది మైనస్ కదా, ఈ బ్లాక్ మైనస్ అండ్ ఇది ప్లస్ అనమాట. కనెక్ట్ చేసి దీన్ని అలా కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఎల్ఈడి గ్లో అయింది, అంటే సర్క్యూట్ క్లోజ్ అయింది అనమాట. అంటే అర్థం అవడం కోసం జస్ట్ ఒక ఎల్ఈడి ఇందులో ఉంచి చూపించాను అనమాట. అంటే అదేవిధంగా మనం సర్క్యూట్ను కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ఐసీ కనెక్ట్ చేయాలంటే సపోజ్ ఈ ఐసీ తీసుకున్నాం, దీన్ని ఒకసారి దీని సప్లై ఆపేస్తాను. ఇలా ఉంది కదా, ఇక్కడ ఇందులో ఐసీ కనెక్ట్ చేయాలంటే ఈ విధంగా ఉంచకూడదు. అంటే ఇక్కడ ఈ హోల్స్ ఈ సెట్ అయినాయి కదా అని చెప్పేసి మనం ఇలా ఇన్సర్ట్ చేయకూడదు, ఇలా కూడా ఉంచకూడదు. అంటే ఈ కంప్లీట్ ఈ లైన్లో యూజ్ చేయకూడదు, ఈ రెండు లైన్స్కి మధ్యలోంచి తీసుకోవాలన్నమాట. ఎలాగంటే ఇక్కడ గాడ్ లాగా ఉంది కదా, దీనికి ఈ పైన ఉన్నటువంటి లైను ఇక్కడ ఈ లైన్ అనమాట. ఈ రెండు లైన్స్ తీసుకోవాలి, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా ఉంచినప్పుడు
ఇక్కడ మనకి ఎలా కనెక్ట్ అయింది, ఈ ఐసీ పిన్ నెంబర్స్ 1 నుంచి చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఈ 8 పిన్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఐసీ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 ఇలా కనెక్ట్ చేయడం జరిగింది అనమాట ఐసీని. అంటే ఈ లైన్స్ అన్ని సపరేట్. ఇది పిన్ నెంబర్ 1 లైన్, ఇది 2 3 4, ఇది 5 6 7 8 ఇలాగనమాట. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం దీని సప్లై పిన్ ఏది ఏంటన్నది ఆ సర్క్యూట్లో ఉంటుంది కదా, దాని ప్రకారంగా మనం దీని సప్లై ఇవ్వచ్చు అనమాట. ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఇక్కడ పిన్ నెంబర్ 8కి మనం పాజిటివ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లైన్ మొత్తం ఒకటి కదా, ఇది మొత్తం పిన్ నెంబర్ లైన్, ఈ లైన్ మొత్తం పిన్ నెంబర్ 8 ఉంది. దీని సప్లై ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పాజిటివ్ ఇవ్వాలనుకోండి, పాజిటివ్ అంటే మనకు గుర్తుండడం కోసం రెడ్ కలర్ తీసుకుంటాం. ఇప్పుడు సాధారణంగా పాజిటివ్ని రెడ్తో సూచిస్తాం. చూడండి ఇక్కడ కనెక్ట్ చేసాం అంటే ఇది పాజిటివ్ అయింది. ఇక్కడ నుంచి మనం ఈ పాజిటివ్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్, ఇప్పుడు ఈ లైన్ మొత్తం పాజిటివ్ లైన్ అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 5 కూడా ఈ లోపల కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ మనం ఇక్కడ పాజిటివ్ ఇచ్చినా సరిపోద్ది. ఇప్పుడు పిన్ నెంబర్ 3కి నెగిటివ్ ఇవ్వాలనుకోండి, ఈ పిన్ నెంబర్ 3 ఉంది కదా, ఇందులో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ 4గిట్లో ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి మనం ఈ లైన్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఇది మైనస్ అవుద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మైనస్. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మొత్తం ఒకటే, ఇది మైనస్. లేదా ఈ ప్లస్ మైనస్లు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ పై లైన్ ప్లస్, కింద లైన్ మైనస్, ఇలా కూడా తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఈ ఎల్ఈడి కనెక్ట్ చేసి చూసా చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ప్లస్, ఇది మైనస్ అనుకోండి. అంటే అక్కడ వోల్టేజ్ సోర్స్ ఇవ్వంటే ఇక్కడ ఇచ్చిపోవచ్చు మనం. ఎలాగా, ఈ లైన్ ఇదంతా ఒకటి కదా, ఇది మైనస్ ఇచ్చాము, దీన్ని ప్లస్ ఇద్దాం. ప్లస్ ఇచ్చినప్పుడు ఎల్ఈడి గ్లో అయింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా దీన్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఇవేంటంటే ఒక సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాన్ని టెంపరీగా కొన్ని వాల్యూస్ వేసి దాన్ని ట్రయల్ కోసం ఒక సర్క్యూట్ తయారు చేస్తారనమాట టెంపరీగా. అప్పుడు ఏంటంటే సోల్డరింగ్ చేసే పని ఉండదు. ఈ కాంపోనెంట్స్ మనకు కావాల్సినవి ఇందులో ఇన్సర్ట్ చేస్తాం, మళ్ళీ ఇలా తీస్తే వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత ఇందులో ఈ సర్క్యూట్ మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ ఇక్కడ వాడాలన్నమాట, ఈ సర్క్యూట్ ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుందని ఒక ఐడియాకి వచ్చిన తర్వాత అప్పుడు మనం పర్మనెంట్గా ఇటువంటి సర్క్యూట్ బోర్డ్ వాడి ఈ జనరల్ ఇదేంటంటే ఈ పీసీబీలో జనరల్ పీసీబీలో ఈ డాటెడ్ పీసీబీ అంటే వీటిలో లైన్స్ ఉన్నాయి కూడా ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, అంటే వర్టికల్ ఆర్ హార్జెంటల్ ఎలాగైనా ఉండొచ్చు. ఆ లైన్స్ ఉన్న పీసీబీ ఉంటాయి. అంటే అదైతే నా దగ్గర అవైలబుల్ లేదు. ఇది ఏంటంటే డాట్ అనమాట, అంటే ప్రతి పాయింట్ సపరేట్గా అక్కడే ఉంటుంది అనమాట, పక్కదానికి కలవదు. సాధారణంగా ఇటువంటి తీసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలం అనమాట సర్క్యూట్ ఏమన్నా. ఇప్పుడు ఇందులో మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సోల్డరింగ్ చేస్తాం అనమాట. ఈ సైడ్ ఇలా సోల్డరింగ్ చేసుకున్నప్పుడు అది పర్మనెంట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే అనమాట. అంటే ఇది మనం టెంపరీగా వాడే సర్క్యూట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.